వల్లి, ఎందుకలా డల్గా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నా? ఒన్ను ఇలా అన్నా. ఒరే భరిణి, నాందా చెప్పేదా? సాయంకాలం పెరట్లో పేడెత్తుతుంటే వల్లి టిప్పురా దుమ్మెత్తుకునేలా మాట్లాడారు. సంగీత సాధనలో సరిగ్గా వినపడలేదు గాని ఆవేశాలు ఉక్రోశాలు కనపడ్డాయి. గొడవ పడ్డారా? కర్రవలాగా తల అడ్డంగా ఊపుతావేమి? నా దృష్టిలో అది గొడవే. నీకు సరిగ్గా కనపడదు. అది గొడవని ఎలా అంటావు? మధ్యలో వల్లి నా మీదదా అరిచేసింది. కళ్ళు పెద్దగా చేసి నోరు పెద్దగా చేస్తే గొడవ కాక అది ఇంకేమిరా? సర్లే, నువ్వు పని చూసుకో పాటి. ఏమిటో ఈ కాలం పిల్లలదా ఏమీ అర్థం కాదు. ఇక వాళ్ళ మాటలదా ఏం అర్థం అవుతాయి? అమ్ము, ఆయనకి ఏ నీళ్ళదా పెట్టాను, అట్టనేదే పోసుకున్నాడంటే తోలుదా ఊడిపోద్ది. ఎనాగో ఏం మాట్లాడకుండా ఉన్నావేంటి వల్లి? నిజం చెప్పు. ఇప్పుడు నిజం చెప్పాల్సింది నువ్వే అన్నా. నేనా? ఏం చెప్పాలి? నీ మనసులో ఉన్న మాట చెప్పాలి. నువ్వు టిప్పుని ఇష్టపడుతున్నావా? దాన్ని ప్రేమిస్తున్నావా? ఏంటా మాటలు? ప్రశ్నిస్తున్నావా, పొడుస్తున్నావా? అయినా తింగరదాన్ని నేను ప్రేమించడం ఏంటి? బాపట్ల భాస్కర్ గారు ఇష్టపడి పెళ్లి చేసుకోబోతున్న దాన్ని నేను ఇష్టపడడం ఏంటి? నీకు మతిగాని పోయిందా ఏంటి వల్లి? నేను అదే అడుగుతున్నానన్నా. నీ మతిగాని తప్పలేదు కదా? నీ ధ్యాస తిరగలేదు కదా? అపచారం వల్లి. అయినా నెత్తిన కాకిరెట్ట పడితేనే తలంటూ స్నానం చేసి 11 ప్రదక్షిణాలు 21 గుంజలు తీస్తాను. అలాంటిది గుదిబండ లాంటి ప్రేమ నా మీద పడితే ప్రక్షాళనకు ఈ జీవితకాలం సరిపోతుందా? ఈ భయం ఉన్నవాడివి అదొచ్చి ప్రేమించు గిచ్చు గిల్లు అంటే ఊరికే ఉండిపోతావే? గిల్లమంటే తోలు ఊడేలా గిల్లేదనా? పట్టుకుంటేనే 10 రకాలుగా ఊహించుకునే దాంతో నాకెందుకని ఊరుకుంటున్నాను. టిప్పు తింగర వేషాలు చిన్నప్పటి నుండి నాకు తెలుసు కదా. నిక్కర జేబులో చేపెట్టి చిల్లర తీసుకునేది. సిగ్గుపడి నేను మొహం దాచుకునేవాణ్ణే గాని అది పక్కపక్క నవ్వుతూ వాటితో చెకోడీలు కొనుక్కునేది. గుర్తుందా? తమరికి గుర్తుంది కదా, అవి నెమరేసుకుంటూ ఉన్నారన్నమాట. దాని అల్లరి చెప్తున్నాను. అవి జ్ఞాపకాలేంటి నా సార్థం? అన్నా, నువ్వు మార్చుకున్న మొహాన్ని టిప్పు పెళ్ళయ్యేదాకా ఇలాగే మెయింటైన్ చేస్తావు కదా? టిప్పు కన్నా నీకే పిచ్చాలోచనలు ఎక్కువ వస్తున్నాయి. అది చిన్నప్పటి నుంచి తెలుసు, కానీ దాని గురించి పూర్తిగా తెలీదు. ఒక్కసారి పట్టు పట్టిందంటే విడవదు. ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? ఎవరు చూస్తారో చూడు, నాకనవసరం. మీ అన్నయ్య అయితే చూడాలి. నా మీద ఏ ఫీలింగ్ లేదన్నాడు కదా. రోజు చూస్తే ఏదో ఒక రోజు నా మీద ప్రేమ అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఆ లోపు నీ పెళ్ళైపోతుంది, నువ్వు అమెరికా వెళ్ళిపోతావు. ఎందుకే మమ్మల్ని ఇలా చంపుకు తింటావు? ఆగు భరణి, వల్లి మాటలేం పట్టించుకోకు. నువ్వు చెప్పు, కనీసం తిట్టు. Silence. Don't. Silence. ఇక్కడ ఇంకెక్కడ ఉండాలి కృష్ణ? మామా, మురుగా. మిమ్మల్ని లేవండి. ఎవరు? రామయ్య, నువ్వు ఎక్కడున్నావండి? తాగి తల తిరుగుతున్నట్టుంది. మర్యాదగా బయటికి పదండి. నా ఇంట్లో నువ్వు నన్ను తల తిరుగుతుందంటావేంటి? ఇది నా ఇల్లు. ఎక్కడికి నన్ను తీసుకుపోతున్నా? ఇది నా ఇల్లు అని చెప్తున్నారు కదా. అది కాదు, నా ఇంట్లో నుంచి లేపు ఎక్కడ తీసుకెళ్తారు? నువ్వు ఊరుకోమ్మా, నీ తెలీదు. నంబి వేడరా, గొడవదా వేండా? వద్దురా, పిలవకరా, వద్దు. నలుగురు వస్తే గొడవదా. పెరియ బాబు, పెరియ బాబు,
వద్దు నంబి. ఆ, 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 మా అమ్మని పిలవద్దు నంబి, పిలవద్దు. ఓయ్ మా పవర్ ఎక్కువ పట్టుకున్నావేంటి? విరిచేస్తావా? మా నాన్న ఏం చేశాడు నంబియార్? తాగొచ్చి మా ఇంట్లో పడుకున్నాడు. ఆ, పెళ్లికని ఆడపిల్ల ఉందని తెలీదా? అమ్మా. ఒళ్ళు ఎలాగో మర్చిపోయావు, ఇల్లు కూడా మర్చిపోయావా? అమ్మా త్రిపురని చూసి వచ్చానమ్మా. త్రిపుర అక్కడెందుకుంటుంది? వల్లిని చూసి అలా అనుకున్నారేమో. తాగబోదు నిజమే చెప్తాడు కృష్ణ. సత్యవల్లే అనుకున్నాము. తాగితే బావ కూడా సత్యహరిశ్చంద్రుడు అయిపోతాడన్నమాట. ఎంత తాగినా బావగారు మన ఇంటికే వచ్చేస్తారు. కానీ వీళ్ళింటికి వెళ్ళారంటే త్రిపుర ఇక్కడే ఉంది కదా నాన్న. అయినా నీకు వల్లికి త్రిపురకి తేడా తెలీదా? ఏది ఎవరిల్లో తెలియని వాడికి ఎవరెవరో ఏం తేడా తెలుస్తుంది బేరే బాబు. నంబి త్రిపుర నా కూతురు, వాళ్ళు కూడా నా కూతురుతో సమానం. పెళ్ళిగా ఆడపిల్ల ఉన్న ఇల్లు మీది. నాకు కూడా పెళ్ళికైన కూతురు ఉందయ్యా. ఉందన్న స్పృహ చెంప పగలగొట్టక ముందే రావాలి. తాగి సైలెంట్గా పడుకోవాలి కానీ ఏంటన్నయ్య ఇది? సైలెంట్ గానే వచ్చి మా ఇంట్లో పడుకున్నాడు. గుర్తుపట్టాం కాబట్టి సరిపోయింది. లేకపోతే దొంగను కొట్టుంటే దొంగ అనుకోవడమేంటి? దొంగే. నేనేం తప్పుగా అనలేదత్తా, నిజమే, మళ్ళీ చెప్పానంతే. ఊళ్ళో వాళ్ళందరూ చెప్పుకునేలా చేయకండి అని మీకు చెప్పని రోజు లేదు. ఆయన ఇలాగే చేస్తారు. కృష్ణ నేను తప్పు చేయలేదు, తప్పు తాగాను అంతే. మీరందరూ తప్పంటే తప్పే. చిచి, వీడి మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తోంది. కూతురు పెళ్లి పెట్టుకొని బేవర్స్గాళ్లాగా తిరిగి తాగొచ్చిన వాడికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. నువ్వు నన్ను కొట్టిన బాధ లేదమ్మా, కానీ నేను కావాలని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళలేదు. త్రిపుర వెళ్ళిందని వెళ్ళాను. నానా, త్రిపుర తన రూమ్లో పడుకొని ఉంది అంటే అర్థం కాదా? అయ్యో పెదబాబు, నేను చెప్పేది నిజం. త్రిపుర ఆ ఇంట్లోనే ఉంది. ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజు నేను ఆ ఇంట్లోకి వెళ్ళలేదు. ఎంత తాగి వచ్చినా ఆ ఇంటి వైపు నేను చూడలేదు. కానీ ఈ రోజు నేను ఎందుకు వెళ్ళాను? ఎందుకు వెళ్ళి ఉంటాను? నా బంగారు కొండ, నా బుజ్జి తల్లి, నా చిట్టి తల్లి ఆ ఇంట్లోకి వెళ్ళడం చూశాను కాబట్టి నేను అటువైపు వెళ్ళాను. ముఖం పగులుతుంది ఏమనుకున్నావా? నేనేమడిగా నువ్వేం తీసుకొచ్చావు? కాలేజీకి వెళ్ళే పిల్ల ధ్యాస ఎక్కడ ఉందంటే ఏంటి దాని అర్థం? మీ వల్ల ఏ ఇంటికి చెడ్డ పేరు వచ్చినా అందరి ఆయుష్లు తగ్గుతాయి.